చదవాలన్న సంకల్పం ఉంటే చాలు. కటిక పేదవాడైనా కాయ కష్టం చేసేవాడైనా సరే చదవడం పెద్ద కష్టమేమి కాదు. దానిని నిరూపించుకుంది ఓల్డ్ బోయిన్పల్లిలోని పూల వ్యాపారి సత్యనారాయణ కుమార్తె అఖిల. బోయిన్పల్లి పూల వ్యాపారి సత్యనారాయణ హస్మత్పేట రోడ్లో పూల వ్యాపారంతో వచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని నడిపించేవాడు. అదే క్రమంలో కూతురు అఖిలని చదివించాడు. కూతురు అఖిల రెయిన్బో స్కూల్లో 10వ తరగతిలో 132 మందితో కలిసి 10కి 10 పాయింట్లు సాధించి మంచి ర్యాంకును సాధించినందుకు విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నవీన్ వారు స్పందించి అఖిల తల్లిదండ్రులతో మాట్లాడి పై చదువుల నిమిత్తం పూర్తి ఖర్చును తామే భరిస్తామని వారికి హామీ ఇచ్చారు. అఖిల 10/10 సంపాదించుకొని మన తెలంగాణకి చాలా మంచి పేరు తీసుకొచ్చారు. ఈ మన ఓల్డ్ బోయిన్పల్లి నుంచి యు అఖిల గారికి మన వలం నవీన్ గారు విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆవిడని సన్మానించి, అంతేకాకుండా ఆవిడతో పాటుగా వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని కూడా సన్మానించి మదర్స్ డే సందర్భంగా 2 రోజుల ముందుగానే ఈ ఒక ఘనత సాధించినటువంటి ఓల్డ్ బోయిన్పల్లి నుంచి అఖిల గారికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మన ఓల్డ్ బోయిన్పల్లికి ఇంత పేరు తీసుకొచ్చినటువంటి అఖిల ఇవాళే కాకుండా రేపొద్దున డిగ్రీలో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, తర్వాత ఎంఎస్సీ కానీ అన్ని చోట్ల కూడా ఇదే విధంగా విజయ పతాకం ఎగరవేయాలని కోరుకుంటూ మేము ఈ విధంగా ఈ పాపను సన్మానించుకున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలు 10th క్లాస్ వరకు బాగా చదువుతారండి. ఆ తర్వాత నుంచి ఎందుకో కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాప అఖిలాని ఈ పాప ఈ విషయాన్ని ప్రతిరోజు స్మరించుకుంటూ తన తల్లిదండ్రులు జస్ట్ ఒక చిన్న పూల వ్యాపారి, ఆ పూల వ్యాపారి కూతురు ఈ విధంగా ఘనత సాధించి ఇంకా ముందు కాలంలో ఇంకా బాగా పేరు సంపాదించుకోవాలని మన హైదరాబాద్గా కాకుండా వాళ్ళ అమ్మా నాన్నగారికి బాగా పేరు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ విధంగా సన్మానించడం కూడా చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ముందు కాలంలో ఈ పాపకి బుక్స్ పరంగా కానీ, ఫీజుల పరంగా కానీ చాలా హెల్ప్ చేస్తామని చెప్పి విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఒక ఓట్ ఇచ్చారు, ఒక ప్రాజెక్ట్ చేశారు. దాన్ని ఇదే కాకుండా ఈ ఒక్క పాపకే కాకుండా ఇంకా చాలామందికి ఈ ట్రస్ట్ వాళ్ళు బాగా సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.